అడుగు అడుగునా ధనదాహం, అధికారంపై అధిక మోహం, వ్యసనాలపై తగని వ్యామోహం. ఆధునిక సమాజమేవో ఆటవిక సమూహం, స్వార్థపరుల సందోహంలో ధర్మం ఉనికేవో సందేహం. మనసున్న మనిషికి ప్రతి నిమిషం ఎదురయ్యేను ఓ పద్మవ్యూహం, పద్మవ్యూహం, పద్మవ్యూహం. ప్రతి కదలిక వెనుక ఓ లాభానికై చింత, అవసరం లేకుంటే అరక్షణమైన నిలువరు నీ చెంత. ఇది కన్నీటినే వేలం వేసే కసాయి సంత, ఇది కన్నీటినే వేలం వేసే కసాయి సంత. విలువలకై వెతుకులాగా నేడొక పెద్ద వింత, విలువలకై వెతుకులాగా నేడొక పెద్ద వింత. ఎందుకంటే ఇలా చేస్తున్నారు? మీకు మాలాంటి పిల్లలు లేరా? లేకపోతే పిల్లల మీద కక్షతో ఇలా చేస్తున్నారా? మాట్లాడరే. మా మమ్మీ లాంటి మమ్మీ ఈ ప్రపంచంలో ఎక్కడా ఉండరు. మా మమ్మీని మీరు బాధ పెడితే నేను ఊరుకోను. ఐ హేట్ యూ. ఐ రియల్లీ హేట్ యూ. యూఆర్ ఎ బ్యాడ్ లేడీ, వెరీ బ్యాడ్ లేడీ. నా బిడ్డల పుట్టడానికి వెళ్ళలేదు. నేను భరించలేను, నేను భరించలేను. రేఖ ఊరుకోమ్మా, రేఖ ఊరుకోమ్మా, ఊరుకో. నీకు అసలే హై బీపీగా ఉంది. ఊరుకో, ఊరుకోమ్మా. డాడీ, డాడీ చూసారా చూసారా, నాకు పోలియో ఎఫెక్ట్ అయిన పిల్ల పుట్టిందంట. అది నడవలేదంట డాడీ. ఎలా డాడీ, ఎలా డాడీ నిజాన్ని తట్టుకోవడం? ఎందుకు ఇలా జరిగింది డాడీ, ఎందుకు ఇలా జరిగింది? నేను రాలేను, ఆ పిల్ల నేను చూడలేను, నా వల్ల కాదు. ఆ గౌరికి నన్ను జీవితాంతం వెక్కిరించే ఛాన్స్ దొరికింది. ఎప్పుడు ఓటమంటే తెలియని రేఖ దాని ముందు ఓడిపోయింది. రేపొద్దున నలుగురు ముందు ఈ హ్యాండిక్యాప్ పిల్లని, నా పిల్లని ఎలా చూపించుకోను? గౌరీ, నేనెంతో ప్లాన్ చేసి నీ కూతుర్ని నా వైపుకు తిప్పుకుంటుంటే నువ్వు నా కుంటు కూతురి చేత నన్నే తిట్టిస్తావా? చూస్తాను. డ్రైవర్ పోనీ. మిత్రా, రాసావా? రాస్తున్నాను. ఇంకెంతసేపు? సుహి, నీది కంప్లీట్ అయిపోయిందా? నాది ఎప్పుడూ కంప్లీట్ అయింది మమ్మీ. ప్రాబ్లమ్ సాల్వ్ చేస్తున్నాను. సరే, నీ హోంవర్క్ అయ్యాక చెల్లికి కాస్త చెప్పు. ఏంటి సౌండ్? ఎక్కడి నుంచి వస్తుంది?
ఏమిటమ్మా మ్యూజిక్? సెల్ ఫోనా? మన ఇంట్లో ఎవరికీ అలాంటి రింగ్ టోన్ లేదు మావయ్య. ఓహో, బయట ఏదైనా కార్ హార్న్. నేను అలా వాకింగ్కి వెళ్ళొస్తానమ్మా. మిత్ర, ఆ ఇంగ్లీష్ ఎస్సే కంప్లీట్ అయితే అక్క దగ్గర ప్రాబ్లమ్స్ చెప్పించుకో. నీకు మ్యాథ్స్లో చాలా తక్కువ మార్కులు వస్తున్నాయి. ఏంటది? మళ్ళీ అదే సౌండ్. నేను చూసిరానా మమ్మీ? చదువు ఎగ్గొట్టడానికా? ఏమీ అక్కర్లేదు, నువ్వు రాసుకో, నేను చూసొస్తాను. ఏ మిత్ర, రాసావా? రాసాను, ఇదిగో. ఈ ప్రొఫైల్ ఎక్కడప్పా? శ్రీ, హ్మ్? ఇదిగో నీకోసం గులాబ్ జామున్ చేశాను. ఏంటో ఈరోజు ప్రత్యేకత? మీ ఆడవాళ్ళు దేవుళ్ళ కోసం తప్ప మొగుళ్ళ కోసం పొద్దున్నే స్వీట్లు చేయరుగా? ఈరోజు మాత్రం నా పతిదేవుడి కోసమే చేశాను. నువ్వు సాధించిన విజయం అంత తక్కువది కాదు. నాకు చాలా ఆనందంగా ఉంది. నిజం చెప్పు సమీరా, మీ డాడీకి మనం మరింత దూరం అవుతున్నామేమోనని నీకు బాధగా లేదు? ఉంది, కానీ ప్రొఫెషనల్గా నా భర్త లైఫ్లో ఇంకో మెట్టు పైకి ఎదిగాడన్న ఆనందం దాన్ని డామినేట్ చేస్తోంది. మోహన్ గారు మనకు చేసిన ఉపకారానికి రుణం తీర్చుకోవడం అనుకొని నేను ఈ ప్రాజెక్ట్ విషయంలో పంతం పట్టానే కానీ మీ డాడీ మీద పగతో కాదు సమీరా. పగ ప్రతీకారం అనే అంత పెద్ద మాటలు ఎందుకులే శ్రీ. ఛాలెంజెస్ లేకపోతే లైఫ్లో అచీవ్మెంట్స్ ఉండవు. మీ డాడీ మీ అక్క ఈ పాటికే మీ మమ్మీని నానా మాటలు అనేసుంటారు. నాకు చాలా గిల్టీగా ఉంది సమీరా. అమ్మ మాత్రం మనస్ఫూర్తిగా ఈ విషయం విని ఆనందించుంటుంది. మోహన్ గారంటే అమ్మకి చాలా గౌరవం. సమీరా, నీతో ఈ విషయం విడమర్చి మాట్లాడాక నాకు ఎంతో హాయిగా ఉంది. లేకపోతే నువ్వు మనసులో ఏమనుకుంటున్నావోనని భయం వేసింది. మనం ఒకరినొకరిని అర్థం చేసుకుని ఇష్టపడి పెళ్లి చేసుకున్నాంగా. ఇంకా నా మీద నీకు అనుమానమేనా? ఆడపిల్లకి ఎంతైనా పుట్టింటి మమకారం ఉంటుందిగా. ఉంటుంది, కాని స్త్రీకి భర్త పరువు ప్రతిష్టల తర్వాతే ఏదైనా. మా డాడీ నిన్ను అవమానించినందుకు నువ్వు ఈ విధంగా జవాబు చెప్పడం నాకు గర్వంగానే ఉంది. థ్యాంక్ యూ సమీరా. నేనే జన్మలోనో ఎవరికో ఎంతో సహాయం చేసుంటాను. అందుకే దేవుడు ఇంత తీయని భార్యనిచ్చాడు. అందుకేగా గులాబ్ జామున్ చేశాను, తిను. ముందు నువ్వు తిను.
ఇక్కడ సుధాకర్, నా గదిలో పెట్టు. అలాగే అత్తయ్య. ఏమిటమ్మా ఇవన్నీ? నా చీరలు, నగలు, కాస్మెటిక్స్. సుధాకర్, కార్లో నా గదికి కావలసిన కార్పెట్స్, బెడ్షీట్స్, కర్టన్స్ ఉన్నాయి. అవన్నీ తీసుకెళ్ళి నా గదిలో పెట్టు. అలాగే అత్తయ్య. డబ్బొచ్చింది కదా అని ఇలా దుబారా చేయడమే కాకుండా అల్లుడు గారు అని మర్యాద ఇచ్చేదానివి సుధాకర్ అని పేరు పెట్టి పిలుస్తున్నావా? అసలు నేను ఎంత మర్యాద ఇచ్చేదాన్ని కాకపోతే నీ మొగుడిని పేరు పెట్టి పిలుస్తాను. మామూలుగా అయితే నా పాత డ్రైవర్ని ఒరే గిరే అనేదాన్ని. అమ్మా, ఎంత అలసైనా మరీ అల్లుడిని ఇంతగా తీసి పారేయకూడదు. నా మెళ్ళో తాళి కట్టాడు, నా ఒళ్ళో బుజ్జిగాడినిచ్చాడు. ఏడ్చాడు. అరటి చెట్టు గేలలా ఒక కొడుకుని కన్నావు. అతగాడిని కట్టుకొని ఏం సుఖపడ్డావే నువ్వు? ఒక షికారా, ఒక సరదానా? అడుక్కు తినేవాడి దగ్గర గీర్కు తినే రకం నీ మొగుడు. ఏం మాట్లాడుకుంటున్నారు? మీ గురించే. అత్తగారికి అభిమానం మరీ ఎక్కువ. ఎంతసేపు నా గురించే మాట్లాడతారు. ఏమంటున్నారు? అడుగు తినేవాడికి ఆలయ కన్నా భాగ్యవంతుడికి బానిసైతే మేలు అన్నాను. అదా అత్తగారు, ఈ పండక్కి నేను ప్రభా సరదాగా విమానం ఎక్కి అలా 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 4 ఊళ్ళు తిరిగి వద్దాం అనుకుంటున్నాం. 2 లక్షలు ఇవ్వండి. అలాగా? అత్త సొమ్మైతే విమానం కావాల్సి వచ్చిందా? అదే నీ సొమ్మైతే కాలినడకన వెళ్ళేవాడివిగా. ఏమ్మా, కూతురికి అల్లుడికి ఆ మాత్రం ఇవ్వలేవా? ఇదంతా కట్టుకుపోతావా? కట్టుకుపోతానో కాల్చేసిపోతానో తర్వాత విషయం. ముందెళ్ళి గీజర్ ఆన్ చెయ్యి. ఒళ్ళంతా చిరాగ్గా ఉంది, స్నానం చేయాలి. అలాగే. ఆ చేత్తోనే నాకు వేణీళ్ళు రెడీ చెయ్యి. ఎందుకు? కరెంటు దండగా. నువ్వు చన్నీళ్ళే స్నానం చెయ్యి, ఒంటికి మంచిది. వెనకాల కూడా కలుగుతున్నాయి. ఎవరిది నెంబరు? ఇన్నిసార్లు మిస్డ్ కాల్స్ లో ఉంది. హాయ్ మిత్రా. రేఖ, నువ్వా? వర్ధన్, ఇది చూడు. సెల్ ఫోన్ ఎవరిది? మిత్ర బ్యాగులో దొరికింది. మిత్ర బ్యాగ్లో దొరికిందా? అవును. ఆ ఆంటీకి ఎలా కమ్యూనికేట్ చేస్తుందా అనుకున్నాగా. ఇదిగో, ఈ సెల్ ఫోన్ ద్వారా అన్ని సమాచారాలు వెళ్తున్నాయి. ఇంకేం మరి, ఇటు అందులో నంబర్ చూసి ఎవరితో కనుక్కుందాం. కనుక్కున్నాను. ఎవరు? రేఖ. వాట్? రేఖ? తనెందుకు ఇలా చేస్తోంది? మిత్రని నా నుండి దూరం చేయడానికి. దానివల్ల తనకేం లాభం? నాకు నష్టం జరుగుతోంది కదా. రేఖకి అది చాలు. దిస్ ఇస్ టూ మచ్. రేఖకు తన కూతురు ఇక్కడుందని తెలుసా? తెలుసట, అమ్మ చెప్పింది. అయితే సుహిత కావాలని అడిగి మనల్ని సాధించాలి కానీ మిత్ర వెంట ఎందుకు పడుతోంది? ప్రేమ వల్ల కాదు, పగ వల్ల. పసిదాని మీద కాదు, దాని తల్లి మీద. రేఖ చాలా పెద్ద ఎత్తుగడలో ఉన్నట్టుందనుకుంటాను. నా మనశ్శాంతిని నాశనం చేసి నాకు మిత్రకి మధ్య దూరం పెంచింది. ఇదంతా ఎందుకు చేస్తోందో, మిత్రని ఏం చేసి నా మీద పగ సాధించాలనుకుంటోందో వెళ్ళడగాలి. నువ్వెళ్తావా? అవును, ఇది నేను వెళ్ళి తేల్చుకోవాల్సిన విషయమే. పద, నేను నీతో వస్తాను. వద్దు వద్దని. ఈ పోరు మా ఇద్దరి మధ్య ఉండని. నువ్వు జోక్యం చేసుకోకు. నా జోలికొస్తే జాలి తలిచి వదిలేస్తానేమో కానీ నా పిల్లల జోలికొస్తే మాత్రం దెబ్బతిన్న ఆడపులినే అవుతాను. ఈ విషయం దానికి గట్టిగా చెప్పొస్తాను. గౌరీ, గౌరీ, నేను చెప్పేది విను. గౌరీ, గౌరీ, అది
గౌరీ ఎందుకొచ్చిందో కనుక్కోమ్మా. చందా కోసం అయితే గుమ్మం అవతల నిలబడి మాట్లాడమని. ఈ ఇంట్లో పెరిగిన పాత మనిషిగా వస్తే పని మనిషి స్థానంలో అణిగి మణిగుండమను. అవి రెండూ కాదు రేఖ. నాకు అన్యాయం చేస్తున్న మనిషిని ఒక అమ్మగా నిలదీయాలనొచ్చాను. ఏమిటమ్మా ఏమిటి నువ్వు అంటున్నది? ఏముంది, 4 డబ్బులు రాగానే తన స్థాయి ఏమిటో మర్చిపోయి మన బోటి వాళ్ళకి అరవడానికి వచ్చింది. అరవడం కాదే, నువ్వు చేసిన పనికి నీ కాళ్ళు 2 విరక్కొట్టి ఓ మూల కూర్చోపెట్టిన పాపం లేదు. నోర్మయ్, నా ఇంటికొచ్చి నా కాళ్లే విరగ్గొడతానంటావా? నేను తలుచుకుంటే ఈ క్షణంలో పోలీసుల్ని పిలిపించి నిన్ను అరెస్ట్ చేయించగలను. గౌరీ ఏమిటమ్మా ఇది? రేఖ మళ్ళీ ఏం చేసావే? చెప్పు, అమ్మ అడుగుతోంది. ఎంత గొప్ప పని చేసావో చెప్పు. నీలాంటి దాన్ని కన్నందుకు మరోసారి బోరు నేడుస్తుంది. సరిగ్గా చెప్పమ్మా, మళ్ళీ ఏం చేసింది ఇది? అమ్మా, ఆ రోజు నేను నీకు చెప్పానే, ఎవరో మిత్రుని మచ్చిక చేసుకుని దాని పసి మనసులో విషం నింపి నా మీద ద్వేషం పెంచుతోందని. అదెవరో కాదు, ఇదే. కోసి దుర్మార్గురాలా, గౌరీని ఇంతకాలం ఇంత బాధ పెడుతుంది నువ్వా? ఇంకా ఆపుతారా? నన్ను మాట్లాడిస్తారా? ఈవిడ గారి దగ్గర పెరిగితే నా కూతురు అతి గొప్పదానిలా తయారవుతుందని, అదే నా పెంపకంలో అయితే పాడైపోతుందని నాకు లేనిపోని ఆలోచనలు పుట్టించింది నువ్వే మమ్మీ. అందుకే నా బిడ్డ నేనే పెంచుకుంటే మజా ఏముంది? ఈ అతి గొప్ప మహిళామణి బిడ్డను చేరదీసి చెడగొట్టి ఏం చేస్తుందో చూద్దామనిపించింది. ఛాలెంజ్లు లేకపోతే ఈ భానురేఖకి తోచదని నీకు తెలుసు కదా గౌరీ. ఛీ! ఎంత నీచాన్ని కొడగట్టావే. చివరికి గౌరీ మీద పగ తీర్చుకోవడానికి ఆ చిన్న పిల్ల నీకు ఆయుధమైందా? నువ్వు చేసిన ఈ క్రిమినల్ పనికి ఏ శిక్ష విధించినా తక్కువే రేఖ. నీకు కూడా ఇంతకన్నా భయంకరమైన శిక్ష మరొకటి ఉండదు గౌరీ. ఇంతకాలం తెర వెనక నుండే దెబ్బతీశాను. ఇప్పుడు ఓపెన్గా నీ ముఖం మీదే ఛాలెంజ్ చేస్తున్నాను. మిత్రని నీ నుండి దూరం చేస్తాను. అది చెడు మార్గంలో నడిచేట్లుగా చేస్తాను. నాకు నీ మీదున్న పగ తీర్చుకోవడానికి దాన్ని అస్త్రంలా వాడతాను. నీ ఇంట్లోనే నీకు శత్రువుని తయారు చేస్తున్నాను. నీ పేగు తెంచుకు పుట్టిన గర్భశత్రువుని తయారు చేస్తున్నాను.